ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. వారం వార ఫలితాల సమాచారం. ఆగస్టు 3వ వారంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఒక మంచి ప్రయోజనాన్ని పొందడానికి, నెగిటివ్ ఫలితాలు ఏమైనా ఉంటే దాన్ని జాగ్రత్త పడడానికి సూచించేటువంటి ఫలితాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. జన్మజాతకంలోనే మనకి 90% ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి, అంటే పర్ఫెక్ట్గా వస్తాయి. గోచారంలో 40 నుంచి 50% వరకు మాత్రం ఫలితాలని మీరు స్వీకరించే ప్రయత్నం చేయండి. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు లాంటివి జాగ్రత్తగా ఉండి పెద్దల మాట వింటే సమస్తమైనటువంటి శుభ యోగాలే ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తించండి. అలాగే కొంతమంది చెప్పేటువంటి సూడో నాస్తిక వ్యక్తులు, ఒక రకంగా సూడో నాస్తిక వెధవలు చెప్పేటువంటి శాస్త్ర వ్యతిరేకమైన విషయాలని గురించి మనం కంగారు పడకూడదు. అలాగే పనికి మాలినటువంటి జ్యోతిష్యము రానటువంటి వాళ్ళు జ్యోతిష్యం బోర్డు పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. దొంగ జ్యోతిష్కుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది, కాబట్టి దాని నుంచి మనం జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేస్తే అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే పెద్దల మాట ఎప్పుడు కూడా మనకి మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది, కాబట్టి పెద్దల మాట వినండి. ఆత్మస్థైర్యంతో ఉండండి. పని మానమని ఎప్పుడు చెప్పలేదు. జ్యోతిషాస్త్రం మీ పని మానుకోండి, సనాతన ధర్మంలో దేవుడు మాత్రమే నమ్ముకొని కూర్చోండిగా అని చెప్పలేదు. అది సన్యాస యోగం. సన్యాస యోగం అనేది కేవలం మీకు ఇచ్చినటువంటి శరీరాన్ని భగవంతునికి మాత్రమే అర్పణ చేసేది సన్యాస యోగం, ముని యోగము లాంటివి ఎక్కువగా ఉంటాయి. బట్ మిమ్మల్ని అలా ఉండమని చెప్పలేదే. మీ కర్మను మీరు పాటిస్తూ భగవంతుని పైన మీరు నమ్మకంతో భక్తి ప్రవృత్తులతో స్వామిని సేవించమని చెప్పబడింది. రోజుకు ఒక అరగంట గంట సేపు భగవంతునికి సమయాన్ని కేటాయించండి. 23 గంటలు మీకు తప్పక విజయాన్ని ప్రాప్తించేందుకు ఆయన మీ వెంట ఎప్పటికీ ఉంటాడు. ఆ విషయాన్ని గమనించండి, అమ్మవారు కానీ అయ్యవారు కానీ. కాబట్టి ప్రస్తుతాంశంలో మనకి ఆగస్టు మాసం 3వ వారం 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో ఉన్నటువంటి ఫలితాలు 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు సూచిస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా ప్రయోజనవంతమైన శుభయోగము, వస్తు వాహన సౌలభ్యము, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా మంచి శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో కూడా అనుకూలత, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి పొందుకోవడం, సోదరులతో సఖ్యత, ఆస్తిపాస్తుల్లో కలిసి వచ్చే అవకాశం, కోర్టు వివాదాలు ఈ వారంలో తీరిపోయే అవకాశం, ఆస్తి సంబంధమైన విషయాల్లో తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆస్తి కొనుగోలు చేయవచ్చు, పంపకాల్లో అనుకూలత ఉండవచ్చు, కోర్టులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమై మీకు ఆస్తులు కానీ ధనము కానీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రోగనాశనం, రుణ విమోచనం బ్రహ్మాండం కనబడుతోంది. మంచి రుణ విమోచనాన్ని పొందుకోవచ్చును. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రావాల్సిన ధనము రావడం, ఇవ్వాల్సిన అప్పులు తీర్చుకునేటువంటి అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు మంచి లాభాలు ఉన్నాయి. గత వారంలో మనకి అనూహ్యమైనటువంటి గంటల తరబడి వర్షాలు పడుతున్నాయి. నీటిని కాపాడుకునే ప్రయత్నం చేయకపోవడం, నీరు అనవసరంగా వరదలై పారుతూ ఆ మురుగు గుంటలలో ఎక్కడో పారుతూ ఉంది, దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయలేకపోతున్నాం. ఇంకుడు గుంత ఎక్కువగా మీరు నిర్మించే ప్రయత్నం చేయండి. పొలాల్లో కూడా ఒక మంచి ఇంకుడు గుంత, పెద్ద పెద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఏదేమైనా రైతుకి మంచి లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి లాభాలు ఉన్నాయి. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశాల్లో విద్యాలాభం, ఉద్యోగ లాభం కూడా బలంగా కనబడుతుంది. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి వారి జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? అదృష్ట యోగము, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆస్తి లాభాలు, ధనయోగము, విద్యాలాభం, మంచి మాట తీరు, ప్రయాణ లాభం, ఒక కొత్త ప్రాంతంలో కొత్త వ్యక్తిత్వంతో ఆనందమయ జీవనాన్ని, తగిన ప్రతిఫలాన్ని, అంటే మీ శ్రమకి తగిన ప్రతిఫలాన్ని పొందుకునే అవకాశం, వృత్తిలోను, ఉద్యోగంలోను, విద్యలోను రాణింపు పొందుకునే అవకాశం. కొద్దిగా మానసికమైనటువంటి ఒత్తిడి, కొద్దిగా చిన్న చిన్న పొరపాట్లు, శ్రమాధిక్యత కొన్ని ఉంటాయి. బట్ దాన్ని అధిగమించగలిగే శక్తి,
నేతృత్వం మీకు చాలా బలంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారంలో విదేశాల్లో స్వదేశంలో అనుకూలవంతమైన స్థితి. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్తుంది. ఆన్సైట్ ఆపర్చునిటీ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉంది. అనుకున్నటువంటి చోట ఉద్యోగ బదిలీలు కూడా ఉన్నాయి. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతోంది. ఆరోగ్యవంతమైన శుభయోగం. ధన కనుక వస్తు వాహన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలలో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రుణ విమోచనం, శత్రుబాధ నివారణ, జన వశీకరణ శక్తి పొందుకోవడం, అద్భుతమైనటువంటి ఆనంద యోగం, వస్తులాభం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం కానివ్వండి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగము, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విద్యా పరిపూర్ణత పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్యవర్తిత్తుల నుంచి బయటపడడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలకు కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. ధన కనుక వస్తువాహన ప్రాప్తి, అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు. ఈ వారం మొత్తం మీకు చాలా మంచి శుభకర కుటుంబ సౌఖ్య, సంతాన యోగ, ఆస్తి పంపకాల్లో అన్ని విషయాల్లో కూడా రాణింపు. మనం ప్రతి రోజు చెప్పుకునేటువంటి వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధి పొందుకోవడం, నూతన వ్యాపార ప్రారంభం, కొత్త భాగస్వామిని కలుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఏదన్నా శుభవార్త శ్రవణం, సంతాన సంబంధ, వివాహ సంబంధ శుభవార్త కూడా వినే అవకాశాలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభ వారముగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం మీకు ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు. మిథున రాశి వారికి ప్రయాణం వల్ల లాభం, విదేశాల వల్ల లాభం. మీకు 2 రకాల విదేశాల యోగం ఉంది. ఇక్కడి నుంచి వేరే దేశానికి వెళ్ళడం, ఆ వేరే దేశం నుంచి పని మీద, లేదా ఇంకొక అభివృద్ధి మీద, ఉద్యోగ అభివృద్ధి మీద, లేదా ఉద్యోగ భాగంలో ఇంకొక వేరే ప్రాంతానికి కూడా మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. అది చాలా మంచి ప్రయోజనాన్ని, భవిష్యత్తులో మీకు అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభాన్ని కలిగిస్తుంది. అంటే ఊహించినటువంటి ఒక మంచి మలుపు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి కూడా డిప్యుటేషన్ మీద మంచి ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరత్వము, పర్మనెంట్ అయ్యే అవకాశాలు, చాలా మంచి ఉద్యోగ లాభం. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం. విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, ఇంకా ఏదైనా పోటీ పరీక్షల్లో ఎంబీఏ లాంటి, సిఏ లాంటి పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకో. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, వాహన యోగం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశ సుస్థిర స్థానం. సోషల్ మీడియా వ్యాపారంలో అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయగలిగే అవకాశాలు, సోదరులతో అనుకూలమైన శుభస్థితి, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, స్థిరాస్తి పంపకాలు కూడా లాభాలు పొందుకుంటారు. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లవారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, దర్శక నిర్మాతలకి లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అనుకూలత. ముఖ్యంగా ధన ప్రాప్తి, రుణ విమోచనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగం. ఇది చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగం, ఆనంద స్థితి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండాలి. మితిమీరితే ఇబ్బంది. అతి ఆత్మస్థైర్యం నష్టాన్ని కలిగించడం, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం నష్టాన్ని కలిగిస్తుంది. నేనే గొప్ప అన్నటువంటి అహంకార తత్వము మీకు నష్టాన్ని కలిగిస్తుంది. నా వల్లనే ఇది జరుగుతుంది, నా వల్లనే ఈ పని పూర్తవుతుంది, నేను మాత్రమే చేయగలను, నాకన్నా ఇతరులు గొప్ప కాదు అన్నటువంటి అతి ఆత్మవిశ్వాసం, అది మీకు లేదంటే కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, కానీ అతి ఆత్మవిశ్వాసం మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఈ వారంలో మీకు సామాన్య ఫలితాలు ఉన్నాయి. ఓపిక, మంచి మాట తీరు, 10 మందిలో మనం జాగ్రత్తగా మాట్లాడడం, ఆస్తిపాస్తుల గురించి అనవసరమైనటువంటి వివాదాలు లేకుండా ఉండడం, ఉద్యోగ విషయంలో ఉద్యోగ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించడం వల్ల ప్రమోషన్ కూడా ఉంటుంది. లేదా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకున్నా, ఇతరుల పని భారం మీద వేసుకున్నా, లేదా మీ పనిని ఇతరులకు అప్పచెప్పినా నష్టము, కష్టమే ఉంటుంది. ఉద్యోగం బెంచ్ మీదకి మారేట్టుగా మీ పై అధికారులతో మాట్లాడకండి, నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. ఏదేమైనా ఉద్యోగంలో శ్రమ ఉంటుంది, దాని దగ్గర ఫలితం ఉంటుంది, లాభమే కనపడుతుంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే శూన్యమైన మార్కులు, మీ సొంతంగా రాస్తే బెటర్ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్లే నిమిత్తమై తప్పకుండా మీరు ప్రయత్నం చేయవచ్చును, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. అయితే పూచికత్తుగా సంతకాలు చేయకండి, వివాదాలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్త. అలాగే మనం రోజు చెప్పుకునే వ్యాపారంలో కూడా పర్వాలేదు, మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి వ్యాపార వృద్ధి ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం.
ధన కనుక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు ఉంటాయి. కోర్టు వివాదాల సమస్య పరిష్కారమయ్యే అవకాశం. రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను అనుకూల శుభస్తుంది. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ఐసి మెడికల్ గృహిణి మధ్యకి లాభం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమోడిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాట్లకి జూదానికి కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమైనా తల్లిదండ్రుల మాట మీకు అనుకూలతని, చెడ్డవారి స్నేహం దూరంగా ఉండడం వల్ల ప్రయోజనాన్ని, మద్యపాన సేవన చేసిన వారికి దూరంగా ఉండడం వల్ల ప్రయోజనాన్ని, ప్రశాంతతని, వాహన వేగాన్ని తగ్గించడం వల్ల లేనిపోని అనవసరపు వివాదాల్లోకి వెళ్లకుండా ఉండడాన్ని చేస్తుంది. కాబట్టి మీరు ఈరోజు భగవన్నామస్మరణ ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. భగవద్గీత పారాయణం అండి. మీరు ఏ వృత్తిలో ఉన్నా మీ వృత్తి గురించినటువంటి విషయ అవగాహనతో ఈ యొక్క భగవద్గీత చదవండి, అడాప్ట్ చేసుకోండి. దానివల్ల మీకు మంచి ప్రశాంతమైనటువంటి శుభయోగం ఏర్పడుతుంది. ఈ వారం మొత్తం మీకు ఆనందకరమైన శుభజీవనం ఉంటుంది. కాస్త భగవంతుని యొక్క ధ్యానం, భగవద్గీత పారాయణం చేయడం వల్ల శుభకరం. అలాగే మీరు తప్పనిసరిగా ఈ వారంలో మీరు విదేశాలకు ఉద్యోగ రీత్యా ప్రయత్నం చేసేవారు తప్పకుండా మీరు బుధ గురువారాల్లో ప్రయత్నం చేయండి, మంచి లాభాలు ఉన్నాయి. అయితే పోటీ పరీక్షలు మాత్రం ఆది సోమ మంగళవారాల్లో మీరు తప్పకుండా పోటీ పరీక్ష సంబంధమైనటువంటి విషయాల్లో సంసిద్ధత అవ్వండి, తప్పకుండా విజయం ప్రాప్తించుకునే అవకాశాలు. ఏదేమైనా ఈ వారంలో మీకు శుభకర మంగళప్రద ఆనంద అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారికి ఈ వారంలో కాస్త తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి రాశులు ఏంటి అంటే సింహరాశి. అంటే రోజువారి ఫలితాలు మీకు అదృష్టయోగం ఉండవచ్చు, ధనయోగం ఉండవచ్చు, రోజు మీకు అనుకూలం ఉండవచ్చు. మరి రోజు బాగుంటే వార ఫలాలు ఎలా ఉన్నాయి స్వామి అంటే, వార ఫలాల్లో బుధుడు శుక్రుడు కుజగ్రహాలని రవిగ్రహాన్ని మనం అనుసరించి చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఓవరాల్గా చూసినప్పుడు ఈ వారంలో మీకు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీ జూదం వల్ల ధన నష్టం ఉంటుంది. వాటి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కళాకారులు క్రీడాకారులు నష్టపోతారు. సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి నటినటులకి బుల్లితెర నటులకు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. చెప్పుడు మాట వినకండి, ప్రమాదంలో పడకండి. రాజకీయ నాయకులు కూడా అనవసర తప్పిదాలు, అనవసరమైనటువంటి వాగ్దానాలు, అసాధ్యము సాధ్యము ఒకసారి ఆలోచించుకోండి. అంతే తప్ప ఇంకా నేను ఒక్కడిని మినిస్టర్ని, సీఎం నాకంటే తక్కువ అన్నటువంటి భావనతో మీరు చేసేటువంటి వాగ్దానాలు మీకే తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. మళ్ళీ మీరు రాజకీయ రంగంలో ఉండగలిగే అవకాశాన్ని కోల్పోతారు. ప్రజలతో మమేకం అవ్వండి, ప్రజల కోసం మీరు పని చేయండి. మీరు సేవకులు అన్న విషయాన్ని మర్చిపోకండి. ఈ రోడ్ కాంట్రాక్ట్ ఇస్తే నాకు 10 కోట్లు వస్తాయి, మిగులుతాయి, బ్యాంకులో వేసేసుకుంటాను. ఎలక్షన్స్ అప్పుడు నేను 70 లక్షలు 70 కోట్లు ఖర్చు పెట్టాను, నేను తీసుకోవాలి కదా. ఎవడు ఖర్చు పెట్టమని నిన్ను, ఎవడు లంచాలి అన్నాడు, ఎవడు మద్యపానం వాళ్ళకి ఇమ్మన్నాడు, ఎవరు నోట్లు పంచమన్నాడు. న్యాయబద్ధంగా నువ్వు ఉంటే ఓటర్లు కూడా న్యాయబద్ధంగా ఓట్లు వేస్తారు. కాబట్టి ప్రజలతో మమేకమైతే మీకు శుభకరం, ఆనందయోగం. రాజకీయ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. రైతన్నలు మోసపోయే అవకాశం లేదా వాతావరణం మీకు వ్యతిరేకంగా ఉండడం వల్ల పంట నష్టాన్ని పొందుకోవడం లాంటిది కనబడుతోంది. అప్రమత్తంగా ఉండండి. ఈవెంట్స్ చేసేవారు కూడా ఈవెంట్ నష్టాన్ని జరిగించే అవకాశాలు. అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా నష్టదాయకమైన స్థితి. అనవసర అప్పులు, గొప్పతనం కోసం అప్పులు మిమ్మల్ని నష్టాన్ని కలిగిస్తాయి, లేనిపోని టెన్షన్ క్రియేట్ చేస్తాయి. జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు, లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీద మారుతుంది. ప్రభుత్వ ఉద్యోగంతో లంచగొండలు పట్టుబడతారు. తాత్కాలిక ఉద్యోగం కూడా తొలగించే అవకాశం. ఇతరులతో చేసేటువంటి తప్పుడు పనులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జుగుప్సాగిన వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోకండి, ప్రమాదంలో పడతారు. వృత్తి విషయాలు జాగ్రత్తగా ఉండండి, ఇతరుల మీద ఆధారపడకండి. వ్యాపార పరంగా కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు. వస్త్ర వ్యాపారము, సిమెంటు, అలాగే కన్స్ట్రక్షన్లో, బాణసంచ కర్మాగారంలో మీకు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండండి. అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కుటుంబ వ్యక్తులతోనే ఇబ్బందికర వాతావరణం. అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టదాయకంగా ఉంటుంది. అనుకోని ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందే. వృత్తి ఉద్యోగాలు నష్టాలు కనబడుతున్నాయి. మరి అంత నష్టాలు ఉన్నాయి స్వామి, మరి ఏం చేయాలి? భగవద్గీత చదవండి. ఒకటే ఆయుధం, మీకు వజ్రాయుధం కంటే గొప్పది భగవద్గీత పారాయణం. ఎంత మీరు బాగా చేయగలిగితే అంత మంచిది. అలాగే ఈ వారంలో మీరు చంద్రుడి అష్టోత్తరాన్ని, గురుగ్రహ అష్టోత్తరాన్ని ఎంత బాగా చదువుకుంటే అంత ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త సామాన్య ఫలితాలు. కష్టే ఫలి, ఇతరుల మీద ఆధారపడకపోవడం, పనికి మాలిన వ్యక్తులతో ప్రసంగాలు చేయకపోవడం, మద్యపాన సేవన చేసిన వారితో అనవసరపు గలాట, లేదా వారితో వ్యాపారం, లేదా వారితో ప్రయాణం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రేమ కలాపాల్లో మునిగి తేలారా, మీకు నష్టం. సనాతన ధర్మానికి వ్యతిరేకమైన వేళ్లతో మీరు చేసేటువంటి ప్రేమలు, స్నేహాలు మీకు తీవ్ర ప్రమాదాన్ని, కుటుంబం బజారున పడేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త. విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో కష్టకాలం. కాబట్టి
మరి సామాన్య ఫలితాలు కష్టకాలం ఉంటారు స్వామి అంటే ఇతరుల బాధ్యత తలకెత్తుకోకండి, చెప్పుడు మాట వినకండి. తద్వారా మీకు వృత్తిలో నైపుణ్యత, వృత్తిలో అభివృద్ధి, ఉద్యోగంలో లాభము, విదేశాల్లో ఉద్యోగ లాభాన్ని కూడా పొందుకుంటారు. లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకుంటారు. అప్పులు ఇవ్వడం తీసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మీ ధనాన్ని మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. కొత్త వ్యక్తులతో వ్యాపారం మంచిది కాదు, కానీ పాతగా ఉన్నటువంటి వ్యాపార భాగస్వామితో మీరు కొత్త వ్యాపారాన్ని చేసుకోవచ్చు, మంచి లాభాలు ఉంటాయి. వృత్తిలో అభివృద్ధి ఉంటుంది, కళాకారుల క్రీడల లాభాలు ఉంటాయి. సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి ఉంటుంది. కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి అభివృద్ధి కనపడదు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది. వ్యాపార పరంగా పర్వాలేదు, అన్ని రకాల వ్యాపార లాభాలు ఉన్నాయి. కొన్ని ఇతరుల వల్ల మోసపోయేటువంటి వ్యాపారాలు కొన్ని ఉంటాయి. జాగ్రత్తలు ఉండి. మద్యపాన వ్యాపారం మూతపడే అవకాశం ఉంది, ఇంకా జాగ్రత్త. ఎందుకంటే అత్యుత్సాహంతో మీరు బ్లాక్లో అమ్ముతున్నటువంటి విషయాలు, అంటే ముఖ్యమైనటువంటి పండుగలప్పుడు, అలాగే ఇతరత్ర కేంద్ర ప్రభుత్వంలో చేసినటువంటి అంటే 15th ఆగస్ట్ లాంటి వాటి వల్ల మీరు చేసేటువంటి అక్రమ మార్గంలో మద్యపాన సేవనం, మద్యపానం కొనడం, మద్యపానం అమ్మడం మీ యొక్క వ్యవస్థని పూర్తిగా మూవ్ చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. కోర్స్ రాజకీయ నాయకులకు కూడా తెలుసు, పోలీసు వాళ్ళకు కూడా తెలుసు ఎక్కడెక్కడ అక్రమంగా మద్యం అమ్ముతారో అనే విషయం. కానీ కొంటున్నటువంటి ప్రజలకి బుద్ధి ఉండాలి కదా. దానికి ఏం చేస్తాం మనం? అయ్యో ఈరోజు మనకి స్వాతంత్ర దినోత్సవం, ఈరోజు గాంధీ జయంతి, ఈరోజు పండగ, ఈరోజు ఇంకొకటి ముఖ్యమైనటువంటిది అనేటువంటి మనకి ఒక బుద్ధి లాంటిది, విచక్షణ జ్ఞానం ఉంటే దూరంగా ఉంటాం. లేదా మనం ఎప్పుడు చూడు 24/7 మనం మద్యపానం, ధూమపానం, అలాగే మాంసాహారం ఇవన్నీ కూడా మనం వంట పట్టించుకున్నాం. మరి దీనికి పాపం పండకపోతే ఏమవుతుంది? ఇటువంటి పాపం పడడం వల్లనే అనవసర అకాల వర్షాలు, అలాగే మనకి ప్రకృతి విలయతాండవం జరుగుతుంది. చాలామంది అడుగుతుంటారు మమ్మల్ని, ఏమండి మరి ప్రళయం వల్ల మంచోడు చనిపోతారు కదా అంటే, పాపిష్టి వాళ్ళతో ఉన్నప్పుడు మంచి వాళ్ళకు కూడా చదువు తప్పదు. ఇప్పుడు భీష్ముడు మంచివాడే, ద్రోణాచార్య మంచివాడే, అలాగే కొంతమంది అశ్వత్థామ మంచివాడే, కొంతమంది వ్యక్తులు మంచివాడే, పాండవ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళే, ధర్మం వైపు ఉన్నారు కదా. అలాంటప్పుడు యుద్ధంలో ఇరు వర్గాల వారు సరిపోయారు. అంటే ఏమిటి? పాపము వ్యక్తులతో మనం ఉన్నప్పుడు పరిచయం. మరి పాండవులలో మీరు పాపల గురించి అంటున్నారండి వెంటనే అడుగుతారు మీరు నన్ను. సరే అండి, అంటే పాండవులలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పాపకర్మల యొక్క ప్రభావం చేత చనిపోతారు. అయితే కొంతమంది కృష్ణుడి యొక్క అనుగ్రహంతో పునర్జీవులు అయినారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అది భగవంతుడి సృష్టి, మాయ. ఆయన ఉన్నప్పుడు ఆయన ప్రాంతం ఆయన కంట్రోల్లో ఉంటుంది. మనం ఏ రాజకీయ నాయకుల కంట్రోల్ ఉండాల్సి వస్తుంది. కానీ జాగ్రత్తగా ఉంటే మన అద్భుతమైనటువంటి ఆనంద యుగాలు పొందుకోవచ్చు. ఏదేమైనా ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి, పర్వాలేదు. సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి ధనము, ఆనందం, ఆరోగ్యం, ఆస్తి పంపకాలు, ఉద్యోగ లాభాలు, విద్యా లాభాలు పొందుకోవడం, విద్యలో రాణింపు, విదేశీయానం, విదేశాలకు కూడా స్త్రీ నివాసాన్ని పొందుకోవడం, కొంతమంది వ్యక్తులతో పరిచయాలు, కొంతమంది వ్యక్తులతో శత్రుత్వం ఏర్పడే అవకాశం. ఆస్తి పంపాల గురించి అనవసరంగా మీరు ఇబ్బంది పడే ప్రయత్నం చేయకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలవంతాలు, శుభయోగాలు కనబడుతున్నాయి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లాభాలు పొందుకోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లె వారికి లాభాలు. లేదా రోజువారు చెప్పుకునే వ్యాపారాలు కూడా అన్ని పర్వాలేదు, సామాన్య ఫలితాలు కనబడుతోంది. ఏదేమైనా ఈ వారంలో మీకు శుభకర, ఆనందాది, అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి అద్భుతమైనటువంటి వ్యాపార, విద్యా, ఉద్యోగ శుభయోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు. సినిమా రంగంలో అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకి, సంగీత నృత్య దర్శకులకి మంచి పేరు ప్రతిష్టలు, ధనలాభము, వైభవం. రాజకీయ నాయకులకు మంచి అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రతిష్ట, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ పరిపూర్ణమైన విజయాన్ని సాధించడం, అనుకున్నటువంటి ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశం. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అనుకున్నటువంటి వ్యాపారాలు, అంటే మనం రోజు చెప్పుకుంటున్నాం వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాల్లో అదృష్ట యోగమే, ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు. ఈ వారం మొత్తం కూడా మీకు చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు. కుటుంబ పరంగా ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్యపోవడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఇలా అనేక రకాల ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది.
ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి మరి ఈ వారం దాదాపుగా 16 నుంచి 23 తారీఖు వరకు అనుకున్నాం. ఈ 3వ వారంలో 16, 17, 18, 19 4 వారాలు పర్వాలేదు. 20, 21, 22, 23 ఈ తేదీలు మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. 4 రోజులు పర్వాలేదు, 4 రోజులు వ్యతిరేకత ఉంది. జాగ్రత్తగా ఉండండి. అడుగు తీసి అడుగు వేసే విషయంలో అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ మంచి ప్రతిఫలాన్ని పొందుకునే అవకాశం. మత్స్యకారులకు మత్స్యంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టయోగం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా లాభం. అన్ని రకాల వ్యాపారాల్లో కూడా ధనం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, రుణ విమోచనం, రోగనాశనం, ఆస్తి పెంపక లాభాలు, స్థిరాస్తులు పొందుకునే అవకాశం. విదేశాల్లో, స్వదేశంలో కూడా మంచి ఉన్నతమైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవటం. సిఏ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, లేదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, లైక్ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రుణ విమోచనం, శత్రుబాధ నివారణ, ఆరోగ్య సంపూర్ణ అనుకూలత. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు లాభం. వృత్తి ఉద్యోగాది లాభాలు. తప్పకుండా అనుకున్నటువంటి కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, ఆనంద యోగాలు, సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఇచ్చిన ధనం తిరిగి రావడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, విదేశీ ప్రయాణం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశాలు, ఇలా అనేక రకాల ఆనంద యోగాలు కూడా ఉన్నాయి. అయితే 4 రోజుల తర్వాత కష్టము, నష్టము, అవమానం, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, వాహన వేగం, ఇవి కూడా కనబడుతున్నాయి. మరి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా 16, 17, 18 తేదీలో బాగుంది. 20, 21, 22 తేదీలలో మీకు తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, సోదరుల వల్ల కానీ, సోదరిమణులతో కానీ వ్యతిరేక భావన, పిల్లల విషయంలో కూడా కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. లేనిపోని కొద్దిగా అనారోగ్య సూచన, ఒక మానసికమైన కృంగుబాటు ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. డబ్బు ఎవరికి ఇవ్వకండి, ఎవరి నుంచి డబ్బు తీసుకోకండి. ఈ 19, 20, 21 తేదీలలో ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. రైతులు మోసపోయే అవకాశం. అకాల వర్షాల వల్ల పంట నష్టాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మొదటి 4 రోజులు యావరేజ్, తదుపరి 4 రోజులు కష్ట నష్టాలతో ఎక్కువగా ఉంది. కాబట్టి మరి అదేంటండి మధ్యలో బాగుందన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎలా అంటారు అంటే, ఒక్కొక్క రోజు వ్యవస్థని బట్టి మీకు అద్భుతమైనటువంటి శుభయోగాలని మొత్తం ఓవరాల్ చూసినప్పుడు 4 రోజులు యావరేజ్గా, 4 రోజులు నష్టదాయకంగా ఉంది. కాబట్టి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో వారంలో మొదటి 4 రోజులు దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. తదుపరి 4 రోజులు వాటికి దూరంగా ఉండండి. లాటరీలు, జూదం ఏమాత్రం మంచిది కాదు. ఎవరికి ధనం అప్పుగా ఇవ్వకండి, అప్పులు పుచ్చుకోకండి. ఆస్తి పంపకాల విషయంలో గొడవలకి దారి ఇవ్వకండి. కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. సమస్యని మీరు పరిష్కరించుకోలే అవకాశాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు. 4 రోజులు. తీవ్రమైనటువంటి వ్యతిరేకత 4 రోజులు కనబడుతుంది. అప్రమత్తత. మద్యపాన సేవనం దాదాపుగా మీకు ప్రమాద తీవ్రత కలిగిస్తుంది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో చేసేటువంటి ప్రేమ కలాపాలు, వ్యామోహము, ఇవన్నీ కూడా మీకు నష్టాన్ని, కుటుంబాన్ని దిగదార్చే ప్రయత్నం జరుగుతుంది. జాగ్రత్త. ఏదేమైనా ఈ రాశి వారికి ఈ వారంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రతినిత్యము కూడా శివాభిషేకము, ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణం, ఎవరికైనా చెప్పులు, వస్త్రము దానంగా ఇవ్వడం, అలాగే నిరంతరం భగవద్గీత పారాయణం. ఏ అధ్యాయాలు చదువుకోవాలి? 9 నుంచి 16 అధ్యాయాలు చదవండి. చాలా మంచి శుభ ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా సుఖజీవనం, ఆనంద యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుస్సు రాశి వారి ఫలితాలు 16వ తేదీ నుంచి 23వ తేదీ ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి నూతన గృహయోగం ఖాయం. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం తప్పకుండా ఉంటుంది. వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవడం, మీరు చేసేటువంటి ప్రతి పని 100కి 100 విజయవంతంగా అవుతుంది. అంటే అధర్మమైనవి కావు సుమా, ధర్మమైనవి. అధర్మమైనవి కూడా ఒకసారి తప్పకుండా విజయం ప్రాప్తించవచ్చు, కానీ దాని ఫలితం అనుభవించాల్సిన అవకాశం ఉంటుందిగా. కాబట్టి ఏదేమైనా మీకు విజయము, ఈ వారం విజయము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, రాజకీయ నాయకులకు అనుకూలత,
నియోజకవర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు, కళాకారులకి క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకు లాభం, కొత్తగా నటీ నటులుగా మారాలన్న వ్యక్తులకి తప్పకుండా మంచి అవకాశం లభించే అవకాశం, బుల్లితెర నటులకు కూడా లాభాలు, సంగీత నృత్య దర్శకులకి నిర్మాతలకు కూడా లాభాలు పొందుకుంటారు. అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, ప్రతి పరీక్షలో మీ విజయం ఖాయం. ప్రమోషన్ పరీక్షలు కానీ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, సిఏ లాంటి పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు, బ్యాక్లాగ్ పరీక్షలు, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు ఏవైనా సరే ఆ పరీక్షల్లో మీరు విజయం సాధించడం 100కి 100 పాళ్ళు ఖాయం. అలాగే మనం నిత్యము చెప్పుకునేటువంటి వ్యాపారాలు ఉన్నాయి. ప్రతి వ్యాపారంలో కూడా మీకు అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం, వ్యాపార పరంగా అభివృద్ధి బాగా కనబడుతుంది. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, బెంచ్ ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం, ఆన్సైట్ అపార్చునిటీ పొందుకోవడం, విదేశాలకు వెళ్లే నిమిత్తమే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సంపూర్ణ విజయాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య లాభం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, సోదరులతో అనుకూలత, ఆనంద యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిదండకి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మంచి లాభదాయకమైన స్థితి. అనుకున్నటువంటి సంపూర్ణమైనటువంటి ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపార, భాగస్వామ్య వ్యాపారతో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, ఇలా అనేక రకాల ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాది లాభాలు ఉన్నాయి. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ఆనందాది అదృష్ట యోగం. వారం మొత్తం కూడా మీకు చాలా మంచి శుభకరమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందకరమైన శుభయోగం, వస్తువాహన సౌలభ్యం పొందుకోగలిగేటువంటి అదృష్టవంతమైన శుభమైన వారంగా చెప్పవచ్చు. వీరికి ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం మాత్రమే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే. భగవంతుని యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, ప్రాజెక్టులోని ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళడం, లేదా స్వదేశంలో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మెన్ వారికి, బోర్బావుతో వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. అలాగే మనం నిత్యం చెప్పినటువంటి వ్యాపారం అన్నింటిలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, వ్యవసాయదారులకి అనుకూల పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, విద్యార్థికి మంచి విద్యా సంపన్నత, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, అన్ని రకాల పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి కూడా బలంగా ఉంటుంది. అనుకున్న చోటికి ఉన్నత స్థాయి విద్యా అవకాశాలు అందిపుచ్చుకుంటారు. పోగొట్టుకునేటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశం, వాహన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినే అవకాశాలు ఉంటాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, సోదరులతో, సోదరిమణులతో, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగాలు, కృత్రిమ సహజ తత్సంతాన ప్రాప్తి, వైవాహిక జీవన ఆనందం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక మంచి వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు. ఈ వారం మొత్తం కూడా మీకు చాలా మంచి శుభకరంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా లాభవంతమైన శుభయోగాలు, ఆనంద యోగం, ఐశ్వర్యం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే శుభమైనటువంటి వారంగా చెప్పవచ్చు. వీరికి ప్రతి వారం కూడా అదృష్ట యోగం మాత్రం కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి పర్వాలేదు, కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు ఫలితాలు మీ వైపు తిప్పుకోవచ్చు. అజాగ్రత్తగా ఉంటే చాలు ఫలితాలు మీకు వ్యతిరేకంగా ఉంటాయి. మద్యపాన సేవన చేయడం వల్ల మీకు ప్రమాదం, చేయకపోవడం వల్ల అదృష్ట యోగం. ఇతరుల అంటే బయటి వాళ్ళ మాట వినకపోవడం వల్ల లాభం, ఇంటి వాళ్ళ మాట వినడం వల్ల మీకు ప్రయోజనం. అలాగే అప్పులు చేయకపోవడం మీకు మంచిది. గొప్పల కోసం అప్పులు చేసి తిప్పలు పడకూడదు, చిప్పలు పట్టుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు శ్రమాధిక్యత వల్ల లాభాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వారంలో మీకు యావరేజ్ ఫలితాలు చెప్పబడుతోంది.
ఎంత ఎక్కువ శ్రమ పడితే అంత మంచి లాభాలు పొందుకునే అవకాశం. అలాగే కుటుంబపరమైనటువంటి చికాకు నుంచి బయటపడడానికి హనుమాన్ చాలీస పారాయణం, దత్త చరిత్ర పారాయణం చేయడం, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడం వల్ల కష్టము నష్టం నుంచి విముక్తి కలిగే అవకాశం. ఎందుకంటే ప్రతి చోట మీరు మంచి విజయాన్ని సాధించవచ్చు. సామాన్య ఫలితాన్ని అనుకూలంగా మలుచుకోవాలనుకుంటే తప్పకుండా భగవంతుని కృపా కటాక్షాలు పొందుకోవాలి. వ్యాపారపరంగా వృత్తిపరంగా ధర్మబద్ధంగా ఉండడం మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కళాకారులకి క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా శుభయోగాలు పొందుకోవచ్చు. మధ్యవర్తులను బయటపడే అవకాశాలు, అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాల వల్ల మంచి వ్యాపార లక్షణం. రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. మత్స్యకారుడు మత్స్య సంపద అనుకూలంగా శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. మన రోజువారీ చెప్పుకునే వ్యాపారాలు అనుకూలత బాగా కనబడుతుంది. అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యుగం, ఐశ్వర్యం, ఆర్థిక లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి, సీనియర్స్ మహిళలకు కూడా లాభదాయకం. కాస్త వెనక ముందు ఆలోచించి పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు పాటిస్తే మీకు చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు, లేదా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. సామాన్య ఫలితాలు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటే మీరు భగవద్గీత పారాయణం ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య శుభయోగల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారికి భగవత్ కృపా కటాక్షాలు, వస్తు వాహన సౌలభ్యం, ఆత్మవిశ్వాసం, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, ధనయోగం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల లాభాలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. వ్యాపార పరంగా చూసుకుంటే అన్ని రకాల వ్యాపార లాభాలు ఉన్నాయి. మనం రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారాలు ఉన్నాయి కదా, అన్ని రకాల వ్యాపారాల్లో అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో మంచి లాభం, దర్శక నిర్మాతలకి నటీనటులకి బుల్లితెర నటులకు కూడా మంచి లాభాలు. అలాగే రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కానీ లేదా పూలు పలుకురాల వ్యాపారంలో మంచి లాభాలు, మత్స్యకారులకు కూడా మంచి లాభం, ప్రజలు చేపలు చెల్లిన వారికి లాభం, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకునే శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల గౌరవం ఆనందాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు మంచి లాభాన్ని కలిగిస్తుంది. ధన కనుక వస్తువాహన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు మంచి పదవి లభించే అవకాశం, విదేశాల్లో స్వదేశాల్లో విద్యాభివృద్ధి, ఉన్నతమైన వ్యక్తుల పరిచయం వల్ల తప్పకుండా మీకు అనుకూలంగా ఉద్యోగ లాభం, స్వదేశంలో విదేశాల్లో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో భార్యాభర్తలకి ఒకే దగ్గర ఉద్యోగం వచ్చే అవకాశం, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద యోగ, వైవాహిక జీవన, శుభకర బంధనాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకున్నటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య సిద్ధి మాత్రం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.